4వ వచనాన్ని చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమమయుడ, మీ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ జన్మదినాన్ని ఎదుర్కొనేందుకు, నీ జన్మదినాన్ని జరుపుకునేందుకు, నీ జన్మదినాన్ని మా జీవితాలలో ఒక పండుగగా చేసుకునేందుకు మేము సిద్ధపడుతూ ఉండగా మాకు అవసరమైనటువంటి మాటలు, మా హృదయాలను తాకేటువంటి నీ వాక్య ప్రవచనాలను ఈ ఉదయకాల సమయంలో మా మధ్య ఉంచమని బ్రతిమలాడుచున్నాం. లోక జ్ఞానాన్ని మరుగు చేయండి. మీరే నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి. వినగల చెవులను, గ్రహించగల మనస్సును, ఆచరించగలిగినటువంటి మంచి జ్ఞానమును మాకు అనుగ్రహించండి. ఈ లోకంలో మాకున్నటువంటి ఏ ధన్యత కూడా నీ వాక్యం ముందు నిలబడదనేటువంటి స్పృహలోనికి మమ్మల్ని నడిపించి ఈ వాక్యం ఆద్యంతము మీరే శిరస్సుగా ఉండి ఈ వాక్య పరిచర్యను జరిగించుకోమని నన్ను మీ పాదాల వద్ద పెట్టి మొరపెడితే కొద్ది మనవులు మా ప్రభు యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దాదాపు 2030 సంవత్సరాలు, 2040 సంవత్సరాల క్రితం క్రీస్తు మన మధ్యలోనికి శరీరధారి వచ్చి మనందరితో కలిసి కొంతకాలము తన జీవితాన్ని ఇక్కడ గడిపి మరణించి తిరిగి లేచి మరలా మన మధ్య నివసిస్తున్నటువంటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. మరలా క్రీస్తు మన మధ్యకి రాబోతున్నటువంటి ఆ దినానికై నిరీక్షణతో మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు మన మధ్య జీవించి మరణించి తిరిగి లేచి మరలా రాబోతున్నాడు. ఇది ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి శ్రేష్టమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్ని ఎదుర్కొనేందుకు ఆదిమ క్రైస్తవ సమాజంలో రకరకాలైనటువంటి సాంప్రదాయాలను ఎంచుకున్నారు. క్రైస్తవ సాంప్రదాయాలు మన జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి సత్సాధనాలు. క్రైస్తవ సాంప్రదాయాలు మన జీవితాల్లో ఉన్న విశ్వాసాన్ని పెంపొందించేటువంటి కారకాలు. ఇలాంటి సత్సాంప్రదాయాల్లో క్రీస్తు యొక్క జన్మదిన ఆ పండుగను ఎదుర్కొనేందుకు వారు తీసుకున్నటువంటి ఒక మంచి సాంప్రదాయం ఏంటంటే అడ్వెంట్ క్యాండిల్స్. జర్మనీలో 1809వ సంవత్సరంలో గెరార్డ్ ల్యాంగ్ అనేటువంటి ఒక దేవుని యొక్క బిడ్డ విశ్వాసి క్రిస్మస్ అడ్వెంట్స్ని ప్రారంభించాలని ఆశపడ్డాడు. అడ్వెంట్ అంటే ఆగమనానికి మనల్ని మనం సిద్ధపరచుకోవడం, ఏదైనా ఆగమనం కోసం మనల్ని మనం సిద్ధపరచుకోవడం. క్రీస్తు యొక్క జన్మదినాన్ని జరుపుకునేటువంటి ఆగమనానికి మనల్ని మనం సిద్ధపరచుకునేవి ఈ 4 ఆదివారాల అడ్వెంట్స్ అట. ప్రియమైన దేవుని సంగమా, డిసెంబర్ 25వ తేదీకి ముందున్నటువంటి 4 ఆదివారాలు అడ్వెంట్స్గా ఈ లోకంలో సాంప్రదాయంగా క్రైస్తవ సమాజం జరుపుకుంటూ ఉంది. ఈ వాక్య పరిచర్య ముగించబడబోయే వరకు ఈ అడ్వెంట్లో ఉన్నటువంటి క్యాండిల్స్ మనకేం నేర్పిస్తున్నాయి? ఈ చివరి ఆదివారం దాటిన తర్వాత క్రిస్మస్ని ఎదుర్కొనబోతున్న మన వ్యక్తిగత జీవితాలు ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నాయి? ఈ క్రిస్మస్ను ఎదుర్కొనేటువంటి ప్రతి సందర్భంలో మనందరి జీవితాలకు దేవుని యొక్క కృప ఏమి ఆదరణ తెలియజేయబోతూ ఉంది, ఏమి భరోసా ఇవ్వబోతుందో మనం గ్రహించబోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ 4 ఆదివారాలు 4 అడ్వెంట్స్ యాక్చువల్గా చాలా ఆధునిక క్రైస్తవ సమాజాల్లో, ఆధునిక క్రైస్తవ సమాజాలకి ప్రతీకగా ఉన్నటువంటి సంఘాల్లో ఈ అడ్వెంట్స్ పాటిస్తారు. ఇది 4th అడ్వెంట్. యాక్చువల్లీ ఈ 4th అడ్వెంట్లో నేను మీ అందరికీ ఈ 4 అడ్వెంట్లో ఉన్నటువంటి ప్రతి విధమైన ప్రత్యేకతను, విశేషాన్ని క్లుప్తంగా దేవుని వాక్యాన్ని అనుసరించి ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ మొట్టమొదటి అడ్వెంట్ క్యాండిల్ ఆఫ్ రే, క్యాండిల్ ఆఫ్ రే, రే ఆఫ్ హోప్
అంటే ఈ ఫస్ట్ అడ్వెంట్ ఏంటంటే ఆశ, హోప్తో జీవించగలగడం. మొదట ఆ క్యాండిల్ని వెలిగించి దాంట్లో నుంచి వచ్చేటువంటి వెలుగు రేఖలు మనందరి జీవితాల్లో ఒక ఆశను కలిగిస్తాయనేటువంటి సాంప్రదాయం. ఈ ఆశ దేనికోసం ఆశ? మనిషి జీవితంలో ఆశ లేనివాడు ఎవరు ఉండడు కదా. ఒక మంచి భక్తుడు చెప్తాడు, ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడట. ఆశ ఉంటేనే ఆశీర్వాదం. మనకు ఉండాల్సినటువంటి ఆశ దేని గురించిన ఆశ? ఈ మొట్టమొదటి అడ్వెంట్ మనకేం చెప్తుందంటే ఆశతో జీవించు, లివ్ విత్ హోప్. నీకు ఉండాల్సినటువంటి హోప్ ఏంటంటే నీ జీవితంలో అన్నిటికంటే ఉన్నతమైన దాని కొరకు నువ్వు ఆశపడు. ఎవరినైనా పిలిచి యవనస్తుని అడిగామనుకోండి, నీ ఆశ ఏంటని? మంచి ఉద్యోగం కావాలి, మంచి భాగస్వామి కావాలి. మధ్య వయస్కులను అడిగామనుకోండి, నీ ఆశ ఏంటని? ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, ఒక మంచి జీవితం జీవించాలి. వృద్ధాప్యంలో ఉన్న వారిని అడిగామనుకోండి, నీకుండేటువంటి ఆశ ఏంటని? నన్ను బాగా చూసుకోవాలి, నా బిడ్డలు, నాకున్నటువంటి సంతానం అంతా నా చుట్టూ ఉండాలి, నాతో రోజు మాట్లాడుతుండాలి, నాతో టైం స్పెండ్ చేయాలి, నన్ను మంచిగా ఇక్కడి నుంచి పంపించారంట. మంచిదే, ఇలాంటి ఆశలన్నీ దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఈ మొట్టమొదటి ఆశ, క్రీస్తు జన్మకు ముందున్నటువంటి ఆశ ఏంటో తెలుసా? 400 సంవత్సరాలు సమాజం అంతా స్తబ్దంగా ఉండిపోయింది. మలాకి ప్రవచించిన తరువాత ప్రవచనాలు ఆపివేయబడ్డాయి. మలాకి తర్వాత ప్రవక్తలు రాలేదు. 400 సంవత్సరాలు స్తబ్దమైనటువంటి కాలంలో జీవిస్తుంది ఆ రోజు సమాజం. అది యూదా సమాజం కావచ్చు, క్రైస్తవ సమాజానికి ముందున్నటువంటి సమాజం కావచ్చు. కానీ వారందరూ దేవునికి దూరంగా జీవిస్తున్న జీవితాలు ఎక్కువైపోయినాయి. కారణం ఏంటంటే ఎక్కువగా దేవుళ్ళో ఉందామనేటువంటి నమ్మకము వారిని దేవునికి దూరంగా తీసుకుని వెళ్ళిపోతాయండి. ఈరోజు కూడా ఈ ఆధునిక క్రైస్తవ సమాజంలో కూడా చాలా క్రైస్తవ జీవితాలు స్తబ్దమైపోతున్నాయి. కారణం ఏంటంటే నాకు బైబిల్ బాగా తెలుసు, నేను బైబిల్లో అనర్గళంగా ప్రసంగించగలను, బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ నేను అవపోసన పట్టాను, బైబిల్లో ఉన్న ప్రతి వాక్యపు అంశు నాకు తెలుసు అనేటువంటి ఆలోచన మనల్ని స్తబ్దమైన జ్ఞానానికి నడిపిస్తూ ఉంది. నీకెంత బైబిల్ తెలిస్తే దేవుని దృష్టిలో అంత ఒత్తిగ్గా ఉండాలి. నీకెంత బైబిల్ తెలిస్తే నీకు తెలిసిన బైబిల్ నీ ప్రవర్తనలో కనబడాలి. కానీ నీ మాటల్లో, నీ ప్రార్థనలో, నీ పాటల్లో, నీకున్నటువంటి ఏ విధమైన తలాంతులో కూడా అది కనబడిన వ్యర్థమని ఆధునిక క్రైస్తవానికి ఆ రోజున్నటువంటి క్రీస్తుకు ముందున్న క్రైస్తవ సమాజం మనకు గొప్ప ఆదరణ తెలియజేస్తూ ఉంది. ఈ స్తబ్దమైనటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ మరణ ఛాయలలో నుంచి ఒక వెలుగు రేఖ కోసం ఆశిస్తూ ఉన్నారట. వారి జీవితాల్లో నిలబడినటువంటి ఆ ఆశ క్రీస్తుగా జన్మించేందుకు సిద్ధపడుతూ ఉంది. ఇది మొట్టమొదటి అడ్వెంట్. ఆశతో కూడినటువంటి జీవితాలు, ఆశతో కూడినటువంటి జీవితాలను ఆదరించేందుకు క్రీస్తు మన మధ్యకి వస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క కృపలో మన జీవితాల్లో ఈరోజు 2000 సంవత్సరాల తర్వాత మొదటి అడ్వెంట్లో మన ఆశయమైంది. మన జీవితంలో దేనికి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం? మన జీవితంలో ఉన్నటువంటి అంశాలన్నిటిలోకి ఏది మనకు ఎక్కువగా ఉంటుంది? దావీదుని అడిగారంట యవనస్తుడిగా ఉన్నప్పుడు, నీకున్నటువంటి కోరిక ఏంటి? ఆ పైనున్న యెరూషలేములో దేవుని యొక్క మందసాన్ని పెట్టాలి నేను. సొలొమోను అడిగారంట, నీకున్నటువంటి ఆశ ఏంటి? దేవుని మందిరాన్ని నేను కట్టాలి. వీళ్ళని కట్టేసిన తర్వాత వీళ్ళకి ఇంకా ఆశ లేనప్పుడు వీరు ఏం చేశారంటే పక్కగా పట్టేస్తున్నారు. ఈరోజు క్రైస్తవ సమాజానికి ఈ మొట్టమొదటి అడ్వెంట్ మనకి ఇచ్చేటువంటి ఒక మంచి నిరీక్షణాయుతమైనటువంటి ఆలోచన ఏంటంటే, నీ ఆశ దేవుని సన్నిధిలో తీర్చబడిన తర్వాత నీవు దేవునికి దూరం అయిపోకూడదు. దావీదు దేవునికి దూరం అయిపోతున్నాడు, సొలొమోను దేవునికి దూరం అయిపోతున్నాడు. నీకున్నటువంటి ఆశను దేవుడు ఆదరించి ఆశ్రయించిన తరువాత ఆయన నీకు ఇచ్చిన ఆ గొప్ప అనుభవాన్ని దేవుని సన్నిధిలో కొనసాగించాలంట. నీవు అనుకున్నది నెరవేరిన తర్వాత దేవుని సన్నిధికి మరి ఎక్కువగా రావాలి. మనం అనుకున్న కార్యాలు మన జీవితంలో నెరవేరిన తర్వాత దేవునికి మరి ఎక్కువగా బద్ధులమై ఉండాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనం చేస్తున్నాం. చాలా మంది
ప్రార్థించి 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 అనుకున్న పని అయిపోయిన తర్వాత దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. ఎందుకంటే అప్పుడు బిజీ అయిపోతారు. ఆయన ఉద్యోగం కోసం ప్రార్థిస్తారు, ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని సన్నిధికి రారు. వివాహం కోసం ప్రార్థిస్తారు, వివాహం అయిపోయిన తర్వాత దేవుని సన్నిధికి రారు. సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థిస్తారు, సమస్యలు తొలగిపోయిన తర్వాత దేవుని సన్నిధికి రారు. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనల్ని ప్రేరేపిస్తుంది. నీ ఆశను దేవుడు తీర్చిన తరువాత దేవునికి మరి ఎక్కువ బద్ధుడై ఉండాలని దేవుని యొక్క కృప మనతో మాట్లాడుతుంది. హిజ్కియా జీవితాన్ని మీరు చూసారా? హిజ్కియాకు ఉండేటువంటి ఆశ ఏంటంటే ఇంకొన్ని రోజులు నువ్వు చనిపోతావని చెప్పిన తర్వాత దేవుని వైపుకు చూస్తూ హిజ్కియా అడుగుతున్నాడంట, నాకు ఇంకొంత కాలం సమయమే, నేను ఇంకా బ్రతకాలనుకుంటున్నాను, నాకు ఇంకొంత కాలం సమయం ఇవ్వు, నాకు ఇంకొంతకాలం నువ్వు సమయం ఇస్తే నేను నీకు బద్ధుడనే నీ సేవ చేస్తానంటున్నాడంట. ఇచ్చిన సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా దేవుని సన్నిధిలో ఆయన డీల్ పెడుతున్నాడు. ఏ రోజైనా మన ప్రార్థన అలా ఉందా? నాకు ఉండేటువంటి సమస్య నువ్వు తీర్చేస్తే, నా ఆశ నువ్వు తీరిస్తే నేను నీకు మరి ఎక్కువ బద్ధుడనై ఉంటాను అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? హిజ్కియా చేస్తున్నాడట. ప్రార్థన చేయడమే కాదు, హిజ్కియా జీవితాన్ని దేవుడు మరికొన్ని సంవత్సరాలు పొడిగించిన తర్వాత హిజ్కియా దేవునికి బద్ధుడై జీవిస్తున్నాడంట. ఆయన ఏదైతే అనుకున్నాడో, ఏదైతే దేవునితో ఒడంబడిక చేసుకున్నాడో, ఏదైతే ఆయన ఆశ తీరిన తర్వాత దేవుడు ఆయనకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి మరి ఎక్కువ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. ప్రియమైన దేవుని సంగమా, ఆశించి దేవుని సన్నిధిలో అనుగ్రహించబడిన తర్వాత మనం మరి ఎక్కువగా దేవునికి బద్ధులై ఉండాలని, ఆయన సన్నిధిలో నిలబడాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. హోప్ ఈస్ ద ఫస్ట్ అడ్వెంట్. దేవుని యొక్క జన్మదినాన్ని ఎదుర్కొనేందుకు, ఆ ఆగమనాన్ని చూసేందుకు ముందుకు సిద్ధపడి వెళ్తున్న మనకు ఆశ అనేది మొట్టమొదటి ఆగమన సూత్రమై ఉంటూ ఉంది. మరి రెండవది ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. సెకండ్ అడ్వెంట్ లవ్, ప్రేమ. మనందరి ఆశను తీర్చేందుకు దేవుడు తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో దేవుని సన్నిధిలో మనం అడిగిన ప్రతి ఆశీర్వాదకరమైన కోరికను తీర్చేందుకు దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మనందరినీ ప్రేమించిన విధానం ఎట్లంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయన ఎంత ప్రేమించాడో గమనించండి. ఈ సప్తమైన కాలంలో తరువాత దేవుడు ప్రేమించి దేవుని కుమారుని పంపించారనుకుంటామేమో. దేవుని ప్రేమ ఆది యందునిది, కొనసాగించబడింది, ఇంకనూ కొనసాగించబడుతుంది. ఆది యందున్న దేవుని ప్రేమ ఎంత శ్రేష్టమైందంటే, దేవుడు మనిషిని ఎంత ప్రేమించాడంటే, మనిషిని తన స్వరూపంలో చేసుకుని ఎంతగా. తల్లిదండ్రులు బిడ్డలను చూసి మురిసిపోతారు కదా, అంతా వాళ్ళ నాన్నలాగున్నాడు, వాళ్ళ అమ్మలాగుంది, వాళ్ళ తాతయ్య లాగున్నారు, వాళ్ళ చెల్లి అన్న చెల్లెళ్ళు ఒకటే ఉన్నారు, అన్న తమ్ముళ్ళు ఒకటే ఉన్నారని మురిసిపోతారు కదా. దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత తన రూపంలో ఉన్న మనిషిని చూసి దేవుడు మురిసిపోయాడంట. ఎంత శ్రేష్టమైన ప్రేమ గమనించారా? దేవుడు దూతలను ఆయన రూపంలో సృష్టించాడని రాయబడలేదు. దేవుడు తన సృష్టిలో మిగతా ఏ జీవిని కూడా ఆయన రూపంలో సృష్టించాడని రాయబడలేదు. కేవలం మనుష్యులకు మాత్రమే ఇవ్వబడిన శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే, దేవుని స్వరూపంలో సృష్టించబడ్డం. దేవునికి ఉన్నటువంటి అందచందాలు, గుణగణాలను పుణికిపుచ్చుకొని పుట్టడం, దేవుని యొక్క ఆశీర్వాదానికి ప్రతిరూపంగా నిలబడడం దేవుడిచ్చిన శ్రేష్టమైన ప్రేమతత్వం ఇదే. ప్రియమైన దేవుని సంగమా, ఆయన స్వరూపంలో సృష్టించుకున్న మనం దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. ఆయన స్వరూపంలో సృష్టించబడ్డ ఆదాము దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు. ఆయన స్వరూపంలో తిరిగి మనం ఇక్కడ ఉన్నటువంటి మారు మనసు ద్వారా, బాప్తిజం ద్వారా దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత మరలా మన స్వరూపాన్ని కోల్పోయి జీవిస్తూ ఉన్నాం. ఆ రోజు దేవుని యొక్క కృపలో దూరం అయిపోయిన వారందరినీ తిరిగి మరలా తను ప్రేమించి దగ్గరకు తీసుకొని వచ్చుకునేందుకు ఆయన మన మధ్యలోనికి మరలా క్రీస్తుగా అవతరిస్తూ ఉన్నాడు. ఎంతో మంది ప్రవక్తలు ముందే చెప్తున్నారంట. యెషయా ప్రవక్త చెప్పాడు, మిగతా ప్రవక్తలు కీర్తన గ్రంథంలో రాయబడింది, మీ మధ్యలోనికి మెస్సియా రాబోతున్నాడు, మీ మధ్యలోనికి మెస్సియా వచ్చి మిమ్మల్ని పరిపాలించబోతున్నాడు,
మెస్సియా మీకందరికి ఒక గొప్ప రాజుగా రాబోతున్నాడంటే వీరందరి ఆలోచనలు, వీరందరి యొక్క ఆశలు వేరుగా ఉన్నాయంట. యూదా ఇస్కరియోతు మెస్సియా కోసం ఎదురు చూస్తున్నాడంట. దేవుని యొక్క యూదా రాజు ఎలా ఉంటాడో ఆయన కోసం ఎదురు చూస్తున్నాడంట. యేసయ్య నేను యూదులకు రాజును అంటే యూదా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయనతో నడిచేందుకు కారణం ఏంటంటే ఈయన యూదులకు రాజు కదా, ఈయన నిజంగా రాజ్యాన్ని స్థాపించినప్పుడు నాకు కూడా ఒక మంచి పదవి ఇస్తాడనేటువంటి ఆలోచనతో ఉంటున్నాడట. దేవుడు లోకములోనికి వచ్చి పరిపాలన సాగిస్తాడు అన్నటువంటి ఆదిమ ప్రవక్తల మాటలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. యూదులకు రాజంటే రాజరికం అనుకుంటున్నారు. రాజుగా మన మధ్యలోనికి రాబోతున్నాడంటే యుద్ధాలు చేస్తాడేమో, కత్తి పట్టుకుని వస్తాడేమో అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు ప్రేమ ఆయుధంతో మన మధ్యలోనికి జన్మిస్తూ ఉన్నాడు. ప్రేమించేటువంటి గుణాన్ని అందరికీ పంచేందుకు ఆయన మధ్యలోనికి వస్తూ ఉన్నాడు. యేసయ్య యుద్ధ వీరుడుగా రాలేదు కానీ ప్రేమ వీరుడుగా వస్తూ ఉన్నాడు. ప్రేమను అందరికీ పంచి తన జన్మ ప్రేమను నేర్పిస్తుందని చెప్పేందుకు మన మధ్యలోనికి వస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృపలో నిలిచున్న మనందరం దేవుని ప్రేమను అర్థం చేసుకోగలుగుతూ ఉన్నామా? దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోగలవారమైతే దేవుని యొక్క వాక్యంలో ఒక మంచి శ్రేష్టమైనటువంటి మాట రాయబడింది. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారై ఉండిన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూను తెలిసికొందురనెను. మనం క్రైస్తవులమని బయట వారు ఎలా తెలుసుకుంటారంటే ఇంటి ముందు స్టార్ పెట్టుకుంటే కాదు. మనం క్రిస్మస్ జరుపుకుంటున్నామని బయట వాళ్ళందరూ ఎలా తెలుసుకుంటారంటే మంచి బట్టలు వేసుకొని మన స్నేహితులందరికీ, క్రైస్తవేతరులందరికీ కేక్స్ ఇస్తే కాదు. మనం క్రైస్తవులమని ఎలా తెలుసుకుంటారంటే ప్రీ క్రిస్మస్ ప్రోగ్రాం పెట్టి మన చర్చిని బాగా చక్కగా డెకరేట్ చేసుకున్నాం. బయట పోయే వాళ్ళందరూ ఈ డెకరేషన్ని చూసి మన క్రైస్తవ జీవితాలను వేరు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు నా శిష్యులు అనబడాలంటే మీ జీవన విధానంలో ప్రేమ కనబడాలంట. మీరు జీవించే విధానంలో ప్రేమ కనబడాలంట. మీరు జీవించేటువంటి స్థితిలో ప్రేమతత్వం కనబడితేనే దేవుడు మనతో ఉన్నాడనేటువంటి అర్థమట. మనం క్రీస్తుని అనుసరించి జీవిస్తున్నటువంటి ఆయన శిష్యులు అనేటువంటి గొప్ప ఆదరణపూర్వకమైనటువంటి ఒక స్టాంపింగ్ అంట. ఆయన మన పైన ముద్ర వేయబోతూ ఉన్నాడు. వీరు క్రైస్తవులు, వీరు క్రీస్తుని అనుసరించి జీవించేవారు, వీరు నా శిష్యులు అనబడుదురు అని ఎప్పుడు అంటారంటే ఆయన మనల్ని ప్రేమించినట్లు మనం ఒకరినొకరు ప్రేమించుకోగలిగితే దేవుని యొక్క కృప మన మంచి ఉంటుందని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నా. క్రీస్తు జన్మ మన జీవితాల్లో ప్రేమను చిగురింపజేయాలి. క్రీస్తు జన్మ మన జీవితాల్లో ప్రేమతత్వాన్ని నేర్పించాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సెకండ్ అడ్వెంట్ మనకి ఏం చెప్తుందంటే నీ ఆశను తీర్చేందుకు దేవుడు ప్రేమాస్వరూపే నీ మధ్యలో నీకు వస్తూ ఉన్నాడు. ఇదే రెండవ అడ్వెంట్. మరి మూడవ అడ్వెంట్ ఏం చెప్తుందంటే సమాధానం, పీస్. ఫస్ట్ ది హోప్, సెకండ్ ది లవ్, థర్డ్ ది పీస్. 3-4 నేను మార్చి చెప్తున్నాను. మూడవ అడ్వెంట్ ఏంటంటే పీస్. ఎందుకు ఈ పీస్ ఉండాలంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చూసినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. అల్టిమేట్ గా దేవుని యొక్క కృపలో ముందుకు వెళ్ళిన మనకు అందరికీ ఇవ్వబడబోయే శ్రేష్టమైన బహుమతి ఏంటంటే నీకు మరొక ఇల్లు ఇస్తానని కాదు, నీకు ఇంకొక కారు ఇస్తానని కాదు, నీకు ఇంకొక 50 లక్షల కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తానని కాదు, నీకు మంచి తలాంతులు ఇస్తానని కాదు. దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే నీకు క్రీస్తు జన్మ ద్వారా కలగబోయేటువంటి అత్యున్నతమైన బహుమతి ఏంటంటే నీకు సమాధానం కలుగుతుంది. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కొనుక్కోలేనటువంటి శ్రేష్టమైన ధన్యతది.
ఎన్నో ఇళ్లలో కోట్ల రూపాయలు ఉంటాయి, రకరకాలైనటువంటి తలాంతులు ఉంటాయి, రకరకాలైనటువంటి ఉపకరణాలు ఉంటాయి, కానీ కొనుక్కోలేనటువంటి ఆ గొప్ప అనుభూతి సమాధానమైనట్టు ఉన్నది. భార్యాభర్తల మధ్య 25 ఏళ్ళ నుంచి సమాధానం లేకుండా మాట్లాడుకున్నటువంటి మనుషులు తెలుసు నాకు. రకరకాలైనటువంటి మాటలతో ఒకరికొకరికి పొసగనటువంటి జీవితాలు తెలుసు నాకు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనకు అనుగ్రహించే సమాధానం కావాలంటే ఆయన ప్రేమ కోసం కనిపెట్టి ఆయన వైపుకు చూడగలిగితే మనందరి జీవితాల్లో శ్రేష్టమైన సమాధానం దేవుడు అనుగ్రహించబోతున్నాడని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తు జన్మ సమాధానాన్ని తీసుకొని వస్తూ ఉంది. యేసేపు మరియమ్మను రహస్యంగా విడనాడాలనుకున్నాడట. ఈ రోజులో ఉన్నటువంటి నూతనమైనటువంటి యవనస్తులు చేసేటువంటి పనుల్లాగా ఆయన కూడా మరియమ్మను విడనాడాలనుకున్నాడట. హేతు ఉన్నా కానీ, అది సహేతుకమైన హేతు అయినా కానీ ఆయన ఆమెను విడనాడాలని నిశ్చయించుకున్నాడట. ప్రియమైన దేవుని సంగమ, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ కుటుంబంలో క్రీస్తు జన్మ ఇచ్చేటువంటి మొట్టమొదటి సమాధానం తన సొంత కుటుంబంలో ఇస్తున్నాడు. తను ఏ కుటుంబంలో అయితే జన్మిస్తూ ఉన్నాడో అదే కుటుంబంలో సమాధానం ఇస్తున్నాడు. వారిద్దరికి, తండ్రికి తల్లికి, ఈ లోకపరంగా శారీరకంగా ఉన్నటువంటి తండ్రికి తల్లికి ఇద్దరికి ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. క్రీస్తు సమాధానం మొట్టమొదట తన స్వగృహంలోనే విరజిల్లుతుందని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాడు. యేసేపు తన హృదయంలో ఉన్నటువంటి అనుమానాలన్నిటినీ పటాపంచం చేసుకుంటున్నాడు. యేసేపు తన భార్యను హక్కున చేర్చుకొని ఆమె శ్రేష్టతను గమనిస్తూ ఉన్నాడు. నీ కుటుంబంలో సమాధానం కావాలంటే క్రీస్తు జన్మ అనుగ్రహించేటువంటి ఆ శ్రేష్టమైన ప్రేమతో కూడిన సమాధానం కోసం ఎదురు చూడాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎలిజబెత్ గర్భవతి అయిన తర్వాత జకర్యాకి మాట పడిపోయింది. జకర్యాకి ఎలిజబెత్కి మధ్య మాట లేదు. జకర్యా బయట ప్రవచనం చెప్పేదానికి కానీ, దేవుని యొక్క మాటలు మాట్లాడేందుకు కానీ ఆయనకు మాటలు రావట్లేదు. క్రీస్తు యొక్క జన్మ జకర్యా ఇంట్లో కూడా సమాధానం అనుగ్రహిస్తూ ఉంది. బాప్తిస్మిచ్చి యోహాను జన్మించిన తరువాత, ఆ తల్లి మరియమ్మను కలిసిన తరువాత, మరియమ్మ గర్భంలో ఉన్నటువంటి ఆ బిడ్డ యొక్క ఆనవాలు ఆమెకు తెలిసిన తర్వాత ఆ కుటుంబంలో సమాధానం వస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా, 2025వ సంవత్సరం క్రిస్మస్ ని ఎదుర్కోబోతున్న మన కుటుంబంలో సమాధానం కోసం దేవుని సన్నిధిలో మనం దేవునికి విజ్ఞాపన చేయాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించే సమాధానం శ్రేష్టమై ఉంటుంది. దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానం ఎలాంటి తరతమ భేదాలు చూడకుండా, ఎలాంటి సమస్యల్లో నుంచైనా బయటకు తీసుకుని రాగలిగినటువంటి సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నారు. దాదాపు ఒక 20 సంవత్సరాలకు ముందే ఏశావుకి యాకోబుకి తగుబడితే, ఏశావుకి యాకోబుకి మాటలు లేవు. ఏశావు యాకోబు ఒకే తండ్రికి పుట్టిన వారైనా కానీ యాకోబు మోసం చేశాడని ఏశావు జీవితంలో ఉంది. ఏశావు నాకు అమ్మేసి కూడా అబద్ధం చెప్తున్నాడు అనేటువంటి ఆలోచన యాకోబులో ఉంది. వీరిద్దరికి ఒకరికొకరికి మాటలు లేవు. యాకోబు ఏశావుకు భయపడి దూర ప్రాంతానికి వెళ్ళిపోయి లాబాను ఇంట్లో జీవిస్తూ ఉన్నాడు. ఏశావు యాకోబు గురించి వాకపు చేయడం లేదు. యాకోబు ఏశావు ఏం చేస్తున్నాడు, నా కొరకు ఎదుగుతున్నాడా లేదా అనేటువంటి సంశయంతో ఉన్నా కానీ అక్కడికి వెళ్ళేటువంటి సాహసం చేయడం లేదు. మీరు బాగా గమనించండి. ఏ రోజైతే యాకోబు దేవుని సన్నిధిలో పెనుగులాడాడో, ఏ రోజైతే యాకోబు దేవుని సన్నిధిలో సమాధానం కోసం పెనుగులాడాడు, నా అన్న నన్ను చంపేస్తాడేమో, నా అన్న నా జీవితాన్ని ఏలనివ్వలేమో, నా అన్న నా జీవితాన్ని పూర్తిగా నలిపేస్తాడేమో అన్నటువంటి భయంతో దేవునితో పెనుగులాడిన తర్వాత యాకోబుకి దేవుడు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇంతకు ముందెన్నడూ చూడనటువంటి సమాధానం నీకు అనుగ్రహిస్తాను కనుక ఈ రోజు నుంచి నీవు దేవునితో పోరాడిన ఇశ్రాయేలు అవుతామని చెప్తున్నాడు. మీరు ఆ తర్వాత రోజు గమనించండి. ఆ కుటుంబంలో వీరిద్దరూ ఎన్నడూ ఊహించినటువంటి సమాధానం, ఆ కుటుంబంలో వీరందరూ ఎదురు చూడనటువంటి సమాధానం. ఏశావు మనస్సు ఎలా మారిందో యాకోబుకే తెలియదంట. దేవుని యొక్క కార్యం అలాంటిది. కఠినమైన హృదయాలను మార్చి,
కఠినమైన హృదయాలను దేవుడు దర్శించి ఏశావుతో దేవుడు ఏం చెప్పాడో యాకోబుకు తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు. ఏశావును దేవుడు దండించాడేమో, ఏశావుని దేవుడు కలవరపరిచాడేమో, ఏశావు యొక్క జీవితంలో దేవుడు అతన్ని వాన్ చేసి నువ్వు వెళ్ళి యాకోబుతో సామరస్యము అని చెప్పాడేమో, మొత్తాడేమో, మనకు తెలియదు. కానీ యాకోబుకి ఏశావుకి దేవుడు సమాధానం అనుగ్రహిస్తున్నాడు. ఆయన అనుకుంటే ఇలాంటి సమాధానాలు ఒక శ్రేష్టమవుతాయని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ నూతనంగా 25వ సంవత్సరం క్రిస్మస్ ఎదుర్కొంటున్న మన కుటుంబాలన్నిటిలో సమాధానం కోసం ఆయన వైపుకు చూడాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, వారిద్దరి మధ్య దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన సమాధానం మన కుటుంబాల్లో కూడా అనుగ్రహించాలని దేవుని సన్నిధిలో అడగాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. దేవుడికి తెలుసు కదా, చాలా మందిలో ఇలాంటి బాధలు ఉంటాయి. నాకేం అవసరమో దేవునికి తెలుసు కదా, దేవుడే నాకు చేసేయచ్చు కదా, నా జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీర్చేయచ్చు కదా. తీరుస్తాడు ఎప్పుడంటే నీవు దేవుని సన్నిధిలో దానిని ఒక చిన్న విజ్ఞాపనగా పెట్టుకొని ప్రార్థించిన తరువాత నీ జీవితంలో దేవుడు శ్రేష్టమైన సమాధానాన్ని అనుగ్రహిస్తాడని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. ఎలాంటి విజ్ఞాపన లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా, ఎలాంటి పొరపక్షాలు లేకుండా, ఎలాంటి అనారోగ్యాలు లేకుండా, చివరికి మరణం కూడా లేకుండా అనుగ్రహించిన మానవ జీవితాన్ని దేవుడి నుంచి దూరంగా తీసుకొని వచ్చుకుంది మనమే కనుక తిరిగి మనమే విజ్ఞాపన చేయాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఆశతో జీవించి ఆయన ప్రేమకు పాత్రులమై ఆయన అనుగ్రహించే సమాధానాన్ని పొందుకుంటే దాని ద్వారా వచ్చేటువంటి సంతోషమేనంట క్రిస్మస్. అదే చివరి జాయ్. ఆ జాయ్ ఎప్పుడు వస్తుందంటే దేవుని సన్నిధిలో ఆశతో జీవించి ఆయన జన్మ కొరకు ఎదురు చూసి ఆయన ప్రేమను ఆయన జన్మ ద్వారా మనం చవిచూసి ఆయన అనుగ్రహించిన ప్రేమ ద్వారా పొందుకున్నటువంటి సమాధానాన్ని మన కుటుంబంలోనికి, మన సమాజంలోనికి తీసుకొని వచ్చిన తర్వాత కలిగేటువంటి శ్రేష్టమైనటువంటి సంతోషమే ఈ క్రిస్మస్ అంట. మీకందరికీ కలుగవు మహా సంతోషకరమైన శుభవర్తమానం తెలియజేస్తున్నారని దూత చెప్పినది. దాని అర్థం ఏంటంటే మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి లోకరక్షకుడు మీ మధ్యలోనికి రాబోతున్నాడు. ఆయన మీ అందరినీ తరతమ భేదాలు లేకుండా మీకున్నటువంటి ఈ తారతమ్యాలను చూడక ఆయన మనందరినీ సంతోషంలోనికి తీసుకొని వస్తాడు. మీరు బాగా గమనించినట్లయితే బహుశ్రేష్టమైన జ్ఞానము కలిగిన జ్ఞానులకు సంతోషం, ఎలాంటి అర్హత లేదని లోకం అనుకుంటున్నటువంటి గొల్లలకు సంతోషం, వీరందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండేటువంటి దూతలకు సంతోషం. ఈ లోకం దాటిన తర్వాత దేవుడు సృష్టించినటువంటి మరొక లోకంలో కూడా క్రీస్తు జన్మించేటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే సంతోషమై ఉంటుందట. మనందరి జీవితాల్లో సంతోషాన్ని అనుగ్రహించేందుకు, మనందరి జీవితాల్లో ఉన్నటువంటి సంతోషాన్ని కొనసాగించేందుకు ఈ రాబోతున్నటువంటి క్రిస్మస్ మనకు దోహదపడుతుందని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఉదయకాల సమయంలో దేవుని కొరకు ఆశ పెట్టుకొని దేవుని కొరకు ఎదురు చూసి ఆయన ప్రేమకు పాత్రులమై ఆయన ప్రేమ ద్వారా సమాధానాన్ని పొందుకొని ఆ సమాధానం అనుగ్రహించేటువంటి శ్రేష్టమైన సంతోషాన్ని పొందుకోవాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. వీటన్నింటిలో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం ఏం చెప్తుందంటే, క్రీస్తు మృతుల్లో నుంచి తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. మీకు అనుమానం వస్తుంది, మరలా జన్మింప చేసినంటే క్రైస్తవ సిద్ధాంతంలో కూడా పునర్జన్మ ఉందేమోనండి. పునర్జన్మ లేదు క్రైస్తవ సిద్ధాంతం. క్రైస్తవ ఆలోచనల్లో పునర్జన్మ లేదు. మిగతా రకరకాలైనటువంటి ఆలోచనల్లో రకరకాలైన పునర్జన్మలు చెప్తారు, కానీ క్రీస్తు అనుగ్రహించబోయే పునర్జన్మ ఏంటంటే దేవుని సన్నిధిలో నుంచి మొదటి మానవుడు కోల్పోయిన ధన్యతను తిరిగి మనకు అనుగ్రహించడమే. అది మనం ప్రతికూలంగా జరుగుతుందా?
బ్రతికి తర్వాత చనిపోయిన తర్వాత తిరిగి లేకపోవడం జరుగుతుందా అనేది దేవుని యొక్క నిర్ణయం అయి ఉంది కనుక దేవుని కనికరము చొప్పున మరలా మనం జీవిస్తామంట. మనం మామూలుగా దేవుని యొక్క కృపలో తల్లి గర్భాన మొదటగా జన్మిస్తాం, మారు మనసు పొందిన తర్వాత రెండవసారి జన్మిస్తాం, తీర్పు దినాన మూడవసారి జన్మించబోతూ ఉన్నామంట. మనందరి జీవితాల్లో మరొక జన్మ రాబోతుందంటే ఇక్కడ మనం బ్యాప్టిజం తీసేసుకొని రకరకాలైనటువంటి లోక పద్ధతుల ద్వారా తీసుకున్న బ్యాప్టిజం, సంవత్సరానికి ఒకసారి రొట్టె తీసుకునే క్రమం, నెలకు ఒకసారి రొట్టె తీసుకుని దేవుని శరీరాన్ని ఆలోచనలోకి తీసుకుని వచ్చుకునే క్రమం, ప్రతిరోజు దేవుని శరీరాన్ని దేవుని రక్తాన్ని పూజించేటువంటి సంఘాలు ఉన్నాయి. ఈ క్రమాలన్నీ కరెక్టే, నేను దాని గురించి మాట్లాడలేదు. వీటన్నిటికంటే ఉన్నతమైనటువంటి పునర్జన్మ ఎప్పుడు వస్తుందంటే దేవుడు నిన్ను నన్ను రేపు నిలబెట్టి లేదా ఉన్న వాళ్ళని అలాగే నిలబెట్టి దేవుడు మనం చేసినటువంటి ప్రతి క్రియకి మార్కులేస్తాడట. అప్పుడు మనకు వచ్చేటువంటి డిస్టింక్షనా, లేకపోతే పాస్ మార్కులా, లేకపోతే ఫెయిల్ అయిపోతామా, లేకపోతే పూర్తిగా 0 మార్కులు వస్తాయా అనేది ఈ లోకంలో మనం జీవించేటువంటి విధానాన్ని బట్టి ఉంటుందంట. ఎప్పుడో సంగతి కదా, అప్పుడు చూసుకుందామంటే ఈ సమయం నీకు కుదరదంట. కనికలు ఏం చేశారు, ఎప్పుడో తెల్లవారుజాము కదా పెళ్లి కుమారుడు వచ్చేదని పడుకున్నారట. ఆయన ఎప్పుడు వస్తాడో వీళ్ళకి తెలియదు, వచ్చిన తర్వాత వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇలాంటి స్థితిలోనికి రాకుండా ప్రతి క్రిస్మస్ అడ్వెంట్స్ మనల్ని ఒక హెచ్చరికలను తీసుకుని వస్తాయి, ఒక మేల్కొలుపులను తీసుకుని వస్తాయి. క్రిస్మస్ ముందు జరిగేటువంటి ప్రతి ఆదివారపు ఆరాధనలో, క్రిస్మస్ ముందు జరిగేటువంటి ప్రీ క్రిస్మస్, క్రిస్మస్ ముందుకు జరిగేటువంటి క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్ దినాన ఆ ప్రత్యేకమైన ప్రసంగాలు, క్రిస్మస్ దినాన మన జీవితాలను దర్శించేటువంటి ఆ వేడుకలు మనకేం నేర్పిస్తాయంటే మీరు తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి అనేటువంటి మాట కాదు. మీరు జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, రాబోయేటువంటి దినాలు ఈ విధంగా ఉండబోవని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రజలు, మీరు, నేను మనకున్నటువంటి జ్ఞానాన్ని అనుసరించి దేవుడు క్రిస్మస్ దినాన మన కోసం రాబోతున్నాడు, క్రిస్మస్ దినాన మన కోసం వచ్చాడు, మరలా దేవుడు రాబోతున్నాడు అని అనుకుంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చెను. క్రీస్తు యేసు ఆదిలో ఉన్నాడు, ఆ రోజే క్రిస్మస్. క్రీస్తు యేసు వాక్యమై ఉండి మన మధ్యలోనికి శరీరధారిగా వచ్చాడు. క్రీస్తు శరీరధారిగా జన్మించేంత వరకు ఈ మధ్యల కాలం అంతా ప్రవక్త ద్వారా, ప్రవచనాల ద్వారా ఆయన మన మధ్య జీవించాడు. రెండవసారి ఆయన వాక్యము శరీరధారి మన మధ్యలోనికి క్రీస్తుగా జన్మించాడు. క్రీస్తు మరణించిన తర్వాత మరలా ఆ వాక్యం మన మధ్య సంచరిస్తూ ఉంది పరిశుద్ధాత్మ పూర్ణంగా. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ద్వారా, పరిశుద్ధాత్మ ప్రవచనాల ద్వారా, పరిశుద్ధాత్మ కార్యాల ద్వారా ఆయన వాక్యము ఆయన శరీరధారిగా లేకపోయినా ఆయన వాక్యధారిగా మన మధ్య జీవిస్తూ ఉన్నాడు. క్రిస్మస్ కొనసాగించబడుతూ ఉంది. మరి చివరి క్రిస్మస్ వస్తుంది, అప్పుడు దేవుడు ప్రేమపూర్ణుడుగా రాబోవడం లేదు, దేవుడు మనల్ని ప్రేమించేందుకు రాబోవడం లేదు. తీర్పు దినాన ఆయన ఎలా కనబడతాడో తెలుసా? ఒక మంచి దేవుని సేవకుడు ఒక అద్భుతమైనటువంటి పాట రాస్తాడు. ఆ చివరి దినానంట, ఆ తీర్పు దినానంట భయంకరమైన సింహంలా కనబడతాడంట. ఆ తీర్పు దినాన ఆయన చూసేందుకు భయంకరమైన సింహంలా కనబడతాడంట. ఈ సింహము మనల్ని చీల్చివేయక మునిపే, దేవుని యొక్క తీర్పులో పడి మనము కాలిపోక మునిపే, దేవుని యొక్క తీర్పులో పడి మన జీవితాలు నశించిపోక మునిపే, ఎప్పుడో జరిగేది ఇప్పుడు నాకేమవుతుందిలే అన్నటువంటి ఆలోచనలు వదిలిపెట్టి, నేను చేసే ప్రతిక్రియ దేవుడు చూస్తున్నాడా, చూడట్లేదులే అన్నటువంటి అపోహలు వదిలిపెట్టి దేవుని సన్నిధిలో జీవితాన్ని జీవించాలని, దేవుని యొక్క కృపలో ముందుకు సాగాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24-25 వచనాలు మీరు చూసినట్లయితే, ఏలైనగా సర్వ శరీరులు గట్టిని పోలిన వారు, వారి అందమంతయు గట్టి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము శరీరధారయ్యను, శరీరధారై ఆయన దేవుని యొక్క కృపాశ్రానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వాక్యం మన మధ్య మరలా సంచరిస్తుంది. ఈరోజు వాక్యము ఎంత విస్తారంగా మన మధ్య ఉంటుందంటే,
మేము చిన్నప్పుడైతే ఇంత వాక్యం మేము ఎప్పుడు వినలేదు. ఈరోజు టీవీ పెడితే దీనికోసం ఎక్స్క్లూజివ్ ఛానల్స్ వచ్చాయి. ఎంతో మంది సేవకులు మాట్లాడుతున్నారు. ఎంతో మంది సేవకులు మన మధ్య వారికి ఉండేటువంటి ఆ తలాంతులు పంచుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా మన మధ్య సంచరిస్తూ ఉంది. ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. దేవుని యొక్క వాక్యం మనల్ని ఆదరిస్తూ ఉంది. చివరి తీర్పు దినం వరకు, చివరి క్రిస్మస్ వరకు ఈ వాక్యం మనల్ని ముందుకు తీసుకుని వెళ్తుందని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నా. దేవుని యొక్క ఆదరణలో నిలిచి ఉండేటువంటి క్షణం వరకు, దేవుని యొక్క ఆదరణలో మనం ఎత్తబడేటువంటి దినం వరకు, దేవుని యొక్క ఆదరణలో ఆ శ్రేష్టమైనటువంటి చివరి క్రిస్మస్ జరుపుకునే పర్యంతం మనందరినీ మనం సిద్ధపరచుకోవాలని, ఆశతో క్రీస్తు ప్రేమ కోసం ఎదురు చూడాలని, క్రీస్తును గ్రహించే సమాధానంలో మనం ముందుకు వెళ్ళాలని, తద్వారా పొందుకునే సంతోషానికి పాత్రలు కావాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కొద్ది మాటలు మన వెనుకట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమమైన మీ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ జన్మదినాన్ని ఎదుర్కొనేందుకు మేము సిద్ధపడుతూ ఉండగా, నీ జన్మదినం మా జీవితాల్లో కేవలం పర్వదినమే కాదని, మా జీవితాలను మేల్కొల్పేటువంటి ఒక శ్రేష్టమైన వాక్య నిరీక్షణని, మా జీవితాలను తరచేటువంటి ఒక గొప్ప సమాధానం అని, మా హృదయాలలో నిలిచి ఉండేటువంటి నీ ప్రేమ తత్వమని, మాకందరికీ అనుగ్రహించబడేటువంటి సంతోషమని మేము గ్రహించేందుకు మాకు మంచి అనుభవాన్ని, జ్ఞానాన్ని దయచేయండి. మా జీవితాల్లో మేము కోల్పోతున్నటువంటి శ్రేష్టమైన సమాధానాన్ని నీ జన్మదినపు సందేశం ద్వారా, నీ జన్మదినం ఇచ్చేటువంటి ప్రేమ ద్వారా, నీ జన్మదినంలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన ఆలోచన ద్వారా, ఆశ ద్వారా పొందుకునేందుకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని ఈ కొద్ది మనములు మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి.